అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఇలా పండు మిర్చితో అయితే నేను చికెన్ చేయాలనుకుంటున్నానండి. ఇంకా నోటికి ఏం తినాలనిపించట్లేదు, అందుకని ఇంకా ఇలా స్పైస్గా చేస్తున్నా. ఇలాంటి పండు మిర్చిని అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా పండు టమాటాలు 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు, ఒక్క పచ్చిమిర్చి అండి, కొంచెం స్పైసీగా బాగుంటుందని అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఒక మూకుడిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అయితే వేడి చేసుకుంటున్నా. ఇది కొంచెం వేడైన తర్వాత అయితే 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ ఏమో జీలకర్ర, ఇంకా కొన్ని ఆవాలు మెంతులు అండి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయలు, ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే రెడ్ మిర్చి అండి, దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా అన్ని ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోవాలి. మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఈ టమాటాలు వేసి దీంట్లోకి సరిపడా సాల్ట్ అంతా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. బాగా కలిపేసి ఒకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇదంతా మగ్గి దగ్గరకు వచ్చేంత వరకు మనం బాగా మగ్గించుకోవాలన్నట్టు. ఇలా ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లగా అయ్యే వరకు మనం దీన్ని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకుందాం. బాగా చల్లగా చేసుకోవాలి. ఇది బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇంకా మిక్సీ జార్లో వేసి అయితే మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా పచ్చడి అయితే అయిపోయింది. ఇలా మెత్తగా మంచిగా మనం మిక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుంటున్నాను అండి. అది ఆప్షనల్, పోపు పెట్టకుండా ఇలాగే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే పోపు పెట్టేసుకుంటా. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నా. ఇందులో కావాలంటే శనగపప్పు, మినపప్పు వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా వేస్తున్నాను. ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు. ఇవి మా వారికి పచ్చళ్ళలో చాలా ఇష్టం అండి, అందుకు నేను వేసుకుంటున్నాను. ఇంగువ కూడా వేసుకోవచ్చు, ఉంటే కరివేపాకు వేసుకోవాలి, నా దగ్గర లేదు. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం ఈ పచ్చడి అందులో వేసుకుందాం. బాగా కలిపేసుకోవాలి. దీన్ని అయితే ఇలా కాసేపు మనం ఆయిల్లోనే ఇలా తిప్పేసుకోవాలి. అన్నట్టు చెప్పలేదు కదా, ఇందులో మనం ఎక్కడ చింతపండు వాడలేదు, కానీ ఈ చట్నీ అయితే పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుందండి. ఆ టమాటాలోని పులుపుదనం, ఇంకా పండు మిర్చి ఉంది కదా, మనం లావు పండు మిర్చి తీసుకున్నాం. ఇంకా నార్మల్ పండు మిర్చితో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. మన ఛానల్లో అయితే ఇదివరకు చాలా పచ్చళ్ళు చూపించానండి, ఎందుకంటే మా ఇంట్లో అందరికీ పచ్చళ్ళు ఇష్టం. ఒకసారి ఛానల్ని చూడండి. ఇంకా మీకు నచ్చితే మాత్రం ఇది ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే తినడానికి రెడీ అండి. ఇంకా రైస్ అయిపోవడాన్ని కుమ్మేయడమే. మా పాపకైతే చాలా ఇష్టం అండి ఇది. మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత స్పైసీ ఏమి ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకే కాకుండా ఇడ్లీ, దోశలోకి కూడా సూపర్ ఉంటుందండి. ఇంకా చపాతీలోకి అయితే ఆసమ్, చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.